ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఇదేనా 3వ కీర్తనను మనం ధ్యానం చేసుకున్నాం. 2వ కీర్తనలో మనం చూసాం, అన్యజనులందరూ ఏల అల్లరి రేపుచున్నారని భక్తుడు మాట్లాడుతూ దేశస్తులందరూ దేశాలన్నీ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే 3వ కీర్తనలో ఆ తిరుగుబాటు దేవుని మీద కాదు, కానీ కొద్దిమంది ప్రజలు అబ్షాలోము, దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద చేస్తున్న తిరుగుబాటు కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితులన్నీ కూడా దావీదుకు వ్యతిరేకంగా మారినప్పుడు, తన కుమారుడు తరుముతున్నప్పుడు పారిపోతూ రాస్తున్న కీర్తన ఇది. ఆ కీర్తనలో మాట్లాడతాడు, జనులందరూ కూడా నేను తల వంచుకోవాలని చూస్తున్నప్పుడు నా తల ఎత్తువాడు యెహోవాయే అన్న నిరీక్షణను తను కనుపరుస్తూ రాస్తున్న కీర్తన. మొదటి 2 వచనాల్లో కూడా తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇదిగో నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచి వారు అనేకులు ఉన్నారు ప్రభా అని మాట్లాడడం మనం గమనించవచ్చు. అనేక మంది దావీదు చుట్టూ చేరి శత్రువులందరూ కూడా పెరిగిపోయి తన తలను వంచాలని, ఇక దావీదు పరిస్థితి అయిపోయిందని, నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు ఏడని మాట్లాడుతున్నప్పుడు దావీదు అలాంటి పరిస్థితినంతా, తన బాధనంతా, తన పరిస్థితినంతా మొదటి 2 వచనాల్లో చెప్తూ, అలాంటి పరిస్థితిలో నీ దేవుడు ఏమైపోయాడు అని హేళనకరంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతుంటే దావీదు వెంటనే జ్ఞాపకం చేస్తూ 4వ వచనంలో మాట్లాడతాడు, ఆయన నా తల ఎత్తువాడుగా ఉంటాడు, ఆయన నా కేడెముగా ఉంటాడు, నా ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు, నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడని. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారినప్పుడు, ప్రజలు తరుముతున్నప్పుడు నీ దేవుడు ఏమైపోయాడని ప్రజలందరూ హేళన చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు దేవుడు నా కేడెముగా ఉన్నాడని తన నిరీక్షణను వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మారుస్తాడు అనే తన విశ్వాసాన్ని ఆయన వెల్లడి చేయడం మనం గమనించగలుగుతాం. అందుకని 5వ వచనంలో మాట్లాడతాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటాడు. ఎన్ని వేల మంది దండెత్తి నా మీదికి వచ్చినా నేను భయపడను, ఎందుకనంటే ఆయన నా కుడి పక్క నుండి నన్ను బలపరిచిన దేవుడుగా ఉంటాడు అని అంటాడు. కిందకు వచ్చేసరికి ఆయనే మాట్లాడుతూ దావీదు అంటాడు, యెహోవాయే రక్షణ కలిగించేవాడు, ఆయనే రక్షణ ఆధారము, రక్షణ యెహోవాది అని తన నిరీక్షణను వెల్లడి చేస్తూ మాట్లాడతాడు. ఈ కీర్తనలో దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటయ్యా అంటే, మన జీవితంలో కూడా శ్రమలు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు అబ్షాలోం వల్లే మనల్ని తరుముతూ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ప్రజలందరూ చేరి ఇదిగో నీ దేవుడు ఏమైపోయాడు అని హేళనకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ కీర్తన ద్వారా దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటే, పరిస్థితులు ఏవైనా కానివ్వండి, సమస్యలు ఎన్నొచ్చినా, శోధనలు ఎన్నొచ్చినా నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఒక ఆయన మనకున్నాడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దావీదు అంటాడు, యెహోవాయే నాకు ఆధారం అన్నట్లుగా ఆయన మీద మనం ఆధారపడగలిగినప్పుడు రక్షణను అనుగ్రహించి మన తల ఎత్తువాడుగా మన దేవుడున్నాడు అనే సంగతిని ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనాకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఆఖరిగా మాట్లాడుతూ అంటాడు, రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక అనే మాటను మాట్లాడుతూ ఈ కీర్తన ముగిస్తూ ఉంటాడు. దేవుని మీద నిజంగా ఆధారపడగలిగినప్పుడు, ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితి ఉందని కాదు, ఈరోజు నువ్వు ఎలాంటి ఇబ్బందులు గుండా వెళుతున్నావు అనేది కాదు, శ్రమలు ఉన్న మాట వాస్తవమై ఉండొచ్చు, ఇబ్బందులు గుండా వెళుతున్న మాట వాస్తవమై ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డ, ఈ కీర్తనను బట్టి దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్న మాట ఒకటే, ఆయన ఆధారం చేసుకుని, ఆయన మీద ఆధారపడి, ఆయన నీ పక్షానున్నాడని నువ్వు విశ్వసించి నమ్మగలిగినప్పుడు నీ ప్రార్థన ఆలకించుచున్నవాడు, నిన్ను సిగ్గుపడనిచ్చేవాడు కాదు, నిశ్చయముగా నీ తలపైకెత్తి నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ఆయన. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ కీర్తన ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, మేము ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలందరూ నీ దేవుడు ఏమయ్యాడని హేళన చేస్తున్నప్పటికీ మాకున్న నిరీక్షణ ఒకటే, నిశ్చయంగా నువ్వు నా ప్రార్థన ఆలకించుచున్నావు, మా పక్షమున నీవు ఉన్నావు, మా తల ఎత్తువాడు నీవు ఉన్నావు అని మేమందరం కూడా నన్ను విశ్వసించిన వారమే నీ మీద ఆధారపడి నీ పాదాలు చెందుకొస్తున్నాం. ఎంతమంది ఈ మాటలు విని ప్రభనైనా నీ పాదాలు చెందుకొచ్చి నీ మీద ఆధారపడుతున్నారో వారందరి తలలో హెచ్చించండి. వారికి ఉన్న సమస్యలన్నింటిలో ప్రభనైనా నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి బలపరిచి కృప చూపించడం ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.